పెద్ద సినిమాలకి చిన్న సినిమాలు భయపడే రోజులు పోయాయండోయ్. మీ దగ్గర కాస్టింగ్ ఉంటే మా దగ్గర కథ ఉందంటూ తొడగొడుతూ మరీ బరిలోకి దిగుతున్నారు. తాజాగా రిలీజ్ అయిన ఆయ్ కమిటీ కుర్రాల కలెక్షన్ల దాటికి బచ్చన్ శంకర్లు కనిపించకుండా పోయారంటే చిన్న సినిమాల చితక్కొట్టుడు ఎలా ఉందో అర్థమవుతోంది. ఈ పెద్ద సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ తేలక ముందే చిన్న సినిమాలు కర్చీఫ్లు వేసుకొని కూర్చుండటంతో కాకలు తీరిన కమర్షియల్ మేకర్స్ అంతా ముక్కున వేలేసుకుంటున్నారని ఫిలిం సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఆ సినిమాలేంటో వాటి కోసం పోటీ పడుతుంది ఎవరో తెలుసుకుందాం పదండి. ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బండి స్లోగానే మొదలైన జూన్ నెల నుంచి మాత్రం స్పీడ్ అందుకుంది. రెబల్ స్టార్ సెన్సేషనల్ ప్రాజెక్టు కలికి 2898 ఎడి బాక్స్ ఆఫీస్ పై చేసిన దండయాత్ర మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత కొన్ని డబ్బింగ్ అండ్ మిడ్ రేంజ్ కంటే పెద్ద సినిమాలు వచ్చినా అవి మిస్ ఫైర్ అయ్యాయి. కాగా ఈ సమయంలో వచ్చిన చిన్న సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సర్ప్రైజింగ్ హిట్ అవ్వడం టాలీవుడ్ కి షాక్ అని చెప్పవచ్చు. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం కమిటీ కుర్రోళ్లు కూడా ఒకటి. పూర్తిగా కొత్త నటీనటులతో దర్శకుడు యదువంశీ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రం భారీ హిట్ అయ్యి కనకవర్షం కురిపించింది. ఈ సినిమా తర్వాత దీనికంటే పెద్ద సినిమాలే వచ్చినప్పటికీ వాటిని తట్టుకొని మరీ ఈ చిత్రం సూపర్ సక్సెస్ అయ్యి అదరగొట్టింది. అంతేకాకుండా మూడో వారంలో కూడా డీసెంట్ వసూళ్లు వస్తున్నాయంటే ఈ చిత్రం యూత్ కి ఎలా కనెక్ట్ అయిందో చెప్పకర్లేదు. ఇప్పటి మిడిల్ ఏజ్ ని మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్లిపోయిన ఈ చిత్రం మన తెలుగు సినిమాలో యూత్ కి బాగా నచ్చిన కొన్ని క్లాసిక్ హిట్స్ లో ఒకటిగా నిలిచిపోయిందని చెప్పడంలో ఎలాంటి అనుమానమే లేదు. అయితే చిన్న సినిమాగా వచ్చి ఇంత పెద్ద హిట్ అయిన ఈ సినిమా ఓటీటీకి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు అఫీషియల్ గా బయటకు వచ్చేశాయి. ఈటీవీ విన్ వారు ఇవాళ మా ఆఫీస్ దగ్గరికి 11 మంది కుర్రాళ్లు వచ్చారు అంటూ పోస్ట్ చేయడంతో కమిటీ కుర్రాళ్లు ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో తెలిసిపోయిందంటున్నారు సినిమా ఫ్యాన్స్. ఈ సినిమాలో 11 మంది యంగ్ అండ్ టాలెంటెడ్ నటించారన్న సంగతి మనకు తెలిసిందే. పండగ వాతావరణం, పండగ నేపథ్యంలో తెరకెక్కింది ఈ సినిమా. సో ఈ వినాయక చవితి కానుకగా ఈ సినిమా సెప్టెంబర్ 7 నుంచి అందుబాటులో ఉంటుందని గాసిప్స్ గుప్పుమంటున్నాయి. థియేటర్స్ లో రచ్చలేపిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ఓటీటీలోకి వస్తుందంటే ఇప్పటి నుండే రెడీ అవుతున్నారు ఫిల్మీ ఫ్యాన్స్. For more videos like this, subscribe Big TV channel.